హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో బిట్కాయిన్ మరియు ఇథేరియం ట్రేడింగ్ కోసం ఒక అడ్వాన్స్ ఇండికేటర్, అంటే ఈ ఇండికేటర్ కూడా లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్ అని చెప్పొచ్చు. మార్కెట్లో బయ్యర్స్ మరియు సెల్లర్స్ ఎక్కడున్నారో క్లియర్గా వాల్యూమ్ చూపెట్టే ఒక ఇండికేటర్ అని చెప్పొచ్చు. మనం నిన్నటి వీడియోలో ఒక ఇండికేటర్ గురించి చూసాం ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ అనే. అది కూడా లైవ్ మార్కెట్లో మనకి బయ్యర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారో చూపెట్టే ఇండికేటర్ అని చెప్పొచ్చు. నిన్నటి వీడియోలో మనం అది మాట్లాడుకున్నాం. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్, ఇది కూడా ఒక లైవ్ అడ్వాన్స్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి లైవ్ వాల్యూమ్స్, అంటే మార్కెట్లో బయ్యర్స్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, సెల్లర్స్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయో మనకి క్లియర్గా చూపెడుతుంది. సో ఇది వచ్చేసరికి నేను డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో చూపెట్టబోతున్నాను. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, సో కొత్త వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ వచ్చేసరికి మనం క్రిప్టో కరెన్సీస్ అంటే బిట్ కాయిన్, ఇథేరియం, మిగతా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయిగా, ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ఇండియన్స్ కోసం ఇది తీసుకొచ్చిన ఒక ఎక్స్చేంజ్ ఫ్రెండ్స్. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చు. వీళ్ళు వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఎఫ్ఐ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఇక్కడ మనకు క్లియర్గా చూపెడతారు, వీఆర్ రిజిస్టర్డ్ విత్ ఎఫ్ఐయు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనం ఇక్కడ లీగల్గా ట్రేడ్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ ఐడి కూడా వీళ్ళు చూపెడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మనం స్పాట్ క్రిప్టో కరెన్సీ కాకుండా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఫ్యూచర్స్లో వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో ట్రేడింగ్ చేయొచ్చు. ఆప్షన్స్లో వచ్చేసరికి మనం బిట్ కాయిన్, ఇథేరియంలోనే ట్రేడింగ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, కొత్త వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను. వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఈ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ పర్పసే పనిచేస్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఇవి ఆప్షన్స్లో డెల్టా ఎక్స్చేంజ్, ఈటీహెచ్ యూఎస్డి, బీటీసీ యూఎస్డిలో ఆప్షన్ స్ట్రాటజీస్, హెడ్జింగ్ స్ట్రాటజీస్, అవి కాకుండా ఫ్యూచర్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ పేపర్ ట్రేడర్ లైవ్ ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇవి మీకు ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ ట్రేట్రాన్ ఇండియాలో పాపులర్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ట్రేట్రాన్ అనేది, సో ఇవి ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ట్రేట్రాన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్, ఈ స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలోనే పనిచేస్తాయి. సో మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఈ రెండిట్లలో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ గురించి చూడబోతున్నాం. ఫ్యూచర్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు ఫ్రెండ్స్, మనకు వాల్యూమ్ ప్రొఫైల్. మనం ప్రీవియస్ నిన్నటి వీడియోలో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ లైవ్ డేటా ఏ విధంగా చూడాలో చూసాం. ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనం వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ గురించి చూడబోతున్నాం. ఇప్పుడు బిట్ కాయిన్ చార్ట్, ఇది బిట్ కాయిన్ చార్ట్, ప్లెయిన్ చార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి నేను ఇది చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వాల్యూమ్ ప్రొఫైల్ అనే ఒక ఇండికేటర్ ఉంటుంది ఫ్రెండ్స్. వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్, వాల్యూమ్ ప్రొఫైల్ విజిబుల్ రేంజ్. సో వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్, వాల్యూమ్ ప్రొఫైల్ విజిబుల్ రేంజ్, ఇవి ఒక బెస్ట్ అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి లైవ్ మార్కెట్లో లైవ్ డేటా, అంటే మనకి బయ్యర్స్ వాల్యూమ్స్ ఎక్కడున్నాయి, సెల్లర్స్ వాల్యూమ్స్ ఎక్కడున్నాయి క్లియర్గా చెప్తుంది. ఇక్కడ టూ టైప్స్ ఏమున్నాయంటే వాల్యూమ్ ఫిక్స్డ్ రేంజ్, మనం ఎక్కడైనా ఒక రేంజ్ సెట్ చేసుకుంటే ఆ రేంజ్లో వాల్యూమ్స్ ఎలా ఉన్నాయో చూపెడుతుంది. వాల్యూమ్ ప్రొఫైల్ విజిబుల్ రేంజ్ అంటే విజిబుల్ రేంజ్లో మనం ఎంత విజిబుల్ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో అది ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం విజిబుల్ రేంజ్లో యాడ్ చేసుకుందాం. సో వాల్యూమ్ ప్రొఫైల్ విజిబుల్ రేంజ్. సో విజిబుల్ రేంజ్ అంటే మనకు చార్టు ఏ విజిబుల్ రేంజ్లో ఉందో మీకు ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ నుంచి అంటే టైం చూసుకొని 2:45 కా నుంచి ఈ విజిబుల్ రేంజ్ చార్ట్ ఉందా, ఈ విజిబుల్ రేంజ్లో చార్ట్ మనకి వాల్యూమ్ ప్రొఫైల్ చూపెడుతుంది. ఒకవేళ నేను చార్ట్ కొద్దిగా చూడండి, నేను కొద్దిగా జూమ్ అవుట్ చేస్తే విజిబుల్ రేంజ్ ఇంకా తగ్గుతుంది కదా. సో ఇక్కడ ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, ఆటోమేటిక్గా. సో మనం విజిబుల్ రేంజ్ చేంజ్ చేస్తున్న కొద్దీ అది ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. చూడండి, చేంజ్ అవుతుంది, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది చూడండి.
సో మనం విజిబుల్ రేంజ్ సెట్ చేసుకున్న కొద్దీ అది అంటే మనకి ఇక్కడ ఏం విజిబుల్ ఉందో, విజిబుల్ అంటే ఏం లేదు, మనకి చార్ట్ మీద ఏం కనపడుతుందో ఆ విజిబుల్ రేంజ్ని ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. ఒకవేళ ఫిక్స్డ్ రేంజ్ వచ్చేసరికి మనం సెట్ చేసుకోవాలి, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు వాల్యూమ్ ప్రొఫైల్ ఎలా ఉంది అనే దాని గురించి. ఎగ్జాంపుల్ ఈరోజు 8వ తారీఖు కదా, నేను ఇది వాల్యూమ్ ప్రొఫైల్ విజిబుల్ రేంజ్ తీసేస్తున్నాను, ఫిక్స్డ్ రేంజ్ యాడ్ చేస్తున్నాను. పాయింట్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 8వ తారీఖు మనకి సో ఈ పాయింట్ నుంచి సో ఈ పాయింట్ వరకు పెట్టుకుంటున్నాను. సో చూడండి ఫిక్స్డ్ రేంజ్ ఇప్పుడు ఈ రోజటి మార్కెట్లో వాల్యూమ్ ప్రొఫైల్ ఎక్కడుంది అంటే ఇది వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు, ఇది వాల్యూ ఏరియా లో, ఇది వాల్యూ ఏరియా హై. సో ఇప్పుడు 8వ తారీఖు నుంచి నేను యాడ్ చేశాను కదా, ఈ ఏరియాలో హై వాల్యూమ్స్ ఉన్నాయి, అవి బై వాల్యూమ్స్ అని ఉండొచ్చు, సెల్ వాల్యూమ్స్ అని ఉండొచ్చు. పాయింట్ ఆఫ్ కంట్రోల్ లైన్ అంటారు ఈ రెడ్ లైన్ని, ఇది బై వాల్యూమ్స్ ఆర్ సెల్ వాల్యూమ్స్. సో మనం ఇంకా దీన్ని ఇంకా పెంచుకోవచ్చు, ఓకేనా. సో చూడండి ఇది వాల్యూమ్ ఏరియా లో, అందుకే మనకి ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ రివర్సల్ అయింది, పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ తీసుకొని మళ్ళీ అప్ ట్రెండ్ అంటే సైడ్ వేస్లో మూవ్ అవుతుంది కదా. ఇదేంటంటే మనకి ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్, లైవ్ మార్కెట్లో వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ మనకి లైవ్ వాల్యూమ్స్ ఎలా రన్ అవుతున్నాయో ఒకసారి చెప్తుందన్నమాట. ఒకసారి చూద్దాం, దీని ఇంకా సెట్టింగ్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఓకే ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టైలు ఓకే వాల్యూమ్స్ డిస్ప్లే చేయమని చెప్పిన, వాల్యూస్ అనేది డిస్ప్లే చేయమని చెప్పిన. సో అప్ వాల్యూమ్ వచ్చేసరికి గ్రీన్గా పెడుతున్నా, కొద్దిగా డౌన్ వాల్యూమ్ రెడ్గా పెడుతున్నా, ఎందుకంటే మనకి తెలుసు కదా బుల్లిష్ బేరిష్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. వాల్యూమ్ ఏరియా హై వచ్చేసరికి ఇది కూడా ఓకే బ్లూగా గ్రీన్గా పెడదాం లేకపోతే, ఓకేనా. కొద్దిగా గ్రీన్గా పెడుతున్నా, ఈ వాల్యూమ్ ఏరియా డౌన్ రెడ్, పాయింట్ ఆఫ్ కంట్రోల్. సో ఇది ఓకే, మిగతా సెట్టింగ్స్ ఓకేనా. ఇంకోటి ఇక్కడ ఇన్పుట్స్లో వచ్చేసరికి మనకి డెల్టా యాడ్ చేసుకోండి, ఓకేనా. డెల్టా వాల్యూమ్ అప్ డౌన్ టోటల్ డెల్టా యాడ్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇప్పుడు సో ఎక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి, బై వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, సెల్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఈ రేంజ్లో మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ స్పెసిఫిక్ రేంజ్లో మనకి బై వాల్యూమ్స్ కనపడుతున్నాయి, ఇక్కడ వాల్యూమ్స్ హై వాల్యూమ్స్ కనపడుతున్నాయి ఈ ఏరియాలో, ఓకేనా. మనకి సెల్లర్స్ కంటే బయర్స్ ఎక్కువ ఉన్నట్టు కనపడుతున్నాయి, ఈ జోన్లో సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి అసలు వాల్యూమ్స్ లేవు, అందుకే ఇక్కడ వచ్చి మళ్ళీ రివర్సల్ అయింది. ఇక్కడ పైన ఎక్కడ వాల్యూమ్స్ లేవు మనకి, ఇక్కడ చూడండి డెల్టా ఎక్కడ వాల్యూమ్స్ లేవు. ఇక్కడ 3 అంటే స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ ఈ జోన్లో వచ్చేసరికి 86,600 86,400 ఈ జోన్లో వచ్చేసరికి మనకి వాల్యూమ్స్ చూడండి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుందా, మీకు చేంజ్ అవుతుంది కదా, ఈరోజు డేట్ చూడండి చేంజ్ అవుతుందా, ఇక్కడ మీకు చేంజ్ అవుతున్నది చూడు. ఈ లెవెల్ పోయిందనుకో డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ క్లియర్గా మనకి నెగిటివ్ ఉంది, బట్ ఇక్కడ చూస్తే పాజిటివ్ ఉంది. ఈ ఏరియా నుంచి మనకి క్లియర్గా బయ్యర్స్ ఉన్నారు, ఇక్కడ గ్రీన్గా కనపడుతుంది కదా, బయ్యర్స్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఈ లెవెల్ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకు కొద్దిగా సెల్లర్స్ ఉన్నారు, వీళ్ళు గ్రీన్గా మారితే అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ వరకు మనకి బయ్యర్స్ ఉన్నారు, ఈ జోన్లో బయ్యర్స్ ఉన్నారు, ఇదంతా మనకి రెడ్ జోన్లో ఉంది. సో ఇలా మనకి అందుకే సైడ్ వేస్ మార్కెట్లో మూవ్ అవుతుంది, ఓకేనా. ఇది సైడ్ వేస్ మార్కెట్లో మూవ్ అవుతుంది. ఇక్కడ మీకు లైవ్ డేటా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్గా కనపడేది బై వాల్యూమ్స్ అనమాట. ఇక్కడ మనకి రెడ్గా కనపడేదంతా సెల్ వాల్యూమ్స్. రెడ్గా కనపడేది సెల్లర్ టోటల్ వాల్యూమ్స్, ఈ గ్రీన్గా కనపడేది బయ్యర్స్ టోటల్ వాల్యూమ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి పెరుగుతుందా తగ్గుతుందా ఫిగర్స్ చూసుకోవాలి, ఓకేనా. మార్కెట్ మూవ్ అవుతుంది కదా లైవ్లో. సో ఇదే కాకుండా ఇథేరియంలో ఎగ్జాంపుల్ అన్నిట్లలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈటీఎస్లో చూద్దాం. సో ఈటీఎస్లో చూడండి,
ఈరోజు 8వ తారీఖు ఇక్కడ నుంచి ఉంది కదా. ఇంకొక క్యాండిల్ ఈరోజు ఓవరాల్గా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లియర్గా బయ్యర్ వాల్యూమ్స్ కన్సాలిడేట్ అయింది. మీకు చూడండి ఇక్కడ ఏం జరిగిందో, కన్సాలిడేట్ అయింది. ఈ లెవెల్లో వచ్చేసరికి ఇక్కడ మనకి సెల్లర్స్ ఉన్నారు, రెసిస్టెన్స్ జోన్ ఉంది. అందుకే ఈ జోన్ దాకా వచ్చి మల్టిపుల్ టైమ్స్, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్, వాల్యూమ్స్ హై వాల్యూమ్స్ ఉండే ఏరియా, ఇది లో వాల్యూమ్స్ ఉండే ఏరియా. ఇది మనకి అంటే వాల్యూ ఏరియా లో అంటారు దీన్ని, ఇది వాల్యూ ఏరియా హై. సో ఇక్కడ వాల్యూమ్స్లో ఇక్కడ ఈ సెంట్రల్ పాయింట్, ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్లో హై వాల్యూమ్స్ ఉన్నట్టు. మీకు ఒకసారి ఇక్కడ గమనిస్తే ఇక్కడ బేరిష్ ఉంది. ఈ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ కంట్రోల్లో క్లియర్గా పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఏరియాలో క్లియర్గా బయ్యర్స్ వాల్యూమ్ గ్రీన్గా కనపడుతుంది కదా, క్లియర్గా బయ్యర్స్ వాల్యూమ్స్ కనపడుతుంది. కన్సాలిడేట్ అయింది మార్నింగ్ సెషన్. ఈ రోజు నుంచి మీరు 8వ తారీఖు కదా, ఈ 8వ తారీఖు నుంచి మనం సెటప్ చేసుకున్నాం. వాల్యూమ్స్ ఒకసారి మీరు వాల్యూస్ ఒకసారి గమనిస్తే చూడండి. ఓవరాల్గా ఈ జోన్ ఇక్కడ బ్రేక్ చేసి ఒక్కసారి మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ బ్రేక్ చేసింది అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఈ ఇక్కడ 2150 దగ్గర మనకి సెల్లర్స్ ఉన్నారు. అందుకే ఈ సెల్లర్స్ ఉండేసరికి మనకి కన్సాలిడేట్ అయింది ఈ జోన్లో. ఒక అర్జెంట్ లైన్ డ్రా చేస్తాను. ఓకే. సో ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారా, ఇక్కడ మీకు రెడ్గా కనపడుతుంది కదా సెల్లర్స్. అందుకే చూస్తే మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ పడిపోయింది, ఇక్కడ దాకా వచ్చి పడిపోయింది, ఇక్కడ దాకా వచ్చి పడిపోయింది. ఓవరాల్గా కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ నుంచి బ్రేక్ అయింది ఒక్కసారి. ఈ సెల్లర్స్ లెవెల్ బ్రేక్ చేయగానే ఇక్కడ అంతా బయ్యర్సే ఉన్నారు, చూసారా. ఈ సెల్లర్స్ లెవెల్ బ్రేక్ చేయగానే ఇక్కడ నుంచి అంతా బయ్యర్సే ఉన్నారు. సో అందుకే ఇక్కడ నుంచి ఒక్కసారి మూమెంట్ ఎలా ఇచ్చింది చూడండి, ఈ ఏరియా నుంచి ఎలా ఇచ్చింది చూడండి మూమెంట్. సో ఇది ఫ్రెండ్స్ లైవ్ డేటా అన్నమాట. ఇది లైవ్ వాల్యూమ్స్. లైవ్లో మనకి మార్కెట్లో బయ్యర్స్ వాల్యూమ్స్ ఎక్కడున్నాయి, సెల్లర్స్ వాల్యూమ్స్ ఎక్కడున్నాయి, ఇది క్లియర్గా ఇండికేషన్తో సహా ఇస్తుంది. ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు, పిఓసి. ఈ స్పెసిఫిక్ ఏరియా ఏంటంటే హై వాల్యూమ్స్, అది బయ్యర్ వాల్యూమ్స్ ఉండొచ్చు, సెల్లర్స్. బయ్యర్ వాల్యూమ్స్, సెల్లర్ వాల్యూమ్స్ ఎవరున్నారు తెలుసుకోవడానికి ఇక్కడ గ్రీన్గా ఉంటే బయ్యర్ వాల్యూమ్స్ అని, రెడ్గా ఉంటే సెల్లర్ వాల్యూమ్స్ అని. చూసారా, నేను 8వ తారీఖు నుంచి ఇక్కడ వరకు సెట్ చేశాను ఇప్పుడు. సో మీరు ఇది ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. లాస్ట్ ఎంత ఉందో అదా, ఇది ఫిక్స్డ్ రేంజ్. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇది చూడండి. ఇంకోటి దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి కిందికి వస్తుంది, ఈ లెవెల్ వచ్చింది, ఇక్కడ టచ్ చేసి ఎందుకు రివర్సల్ అయింది, ఇక్కడ సెల్లర్ వాల్యూమ్స్ ఉంది. అందుకే ఒక్కసారి హై సెల్లర్ వాల్యూమ్స్ ఉండి ఈ జోన్ రాగానే ఒక్కసారి పడిపోయింది. ఈ పాయింట్ నుంచి 2132 నుంచి 21 నియర్లీ ఒక 30 పాయింట్స్ దాకా పడిపోయింది. మళ్ళీ ఇక్కడి దాకా వచ్చి రివర్స్ అయ్యింది. ఎందుకంటే మనకి ఇక్కడ వాల్యూమ్స్ అనేదే లేదు. మనకి ట్రేడింగ్ జరగాలంటే బయ్యర్ సెల్లర్స్ వాల్యూమ్స్ ఉండాలి కదా. వాల్యూ ఏరియా లోలో అసలు వాల్యూమ్స్ లేవు. అందుకే మన రివర్స్ అయింది. మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కొద్దిగా ఇలా కన్సాలిడేట్ అయ్యి ఓవరాల్గా ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. ఈ లెవెల్ ఈ సెల్లర్స్ కన్సాలిడేట్ అని బ్రేక్ ఇచ్చింది. సో అందుకే మనకి ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ రెడ్ అనేది బయ్యర్స్ సెల్లర్స్ వాల్యూమ్. ఈ సెట్టింగ్ వచ్చేసరికి చూశారు కదా ఫ్రెండ్స్, సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలో చెప్పాను కదా. సెట్టింగ్స్లోకి వచ్చేసరికి మనకి వాల్యూమ్ వచ్చేసరికి అప్ డౌన్ కాకుండా డెల్టా సెట్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఆల్సో స్టైల్ వచ్చేసరికి అప్ వాల్యూమ్ ఇవి వచ్చేసరికి రెడ్ గ్రీన్గా అలా సెట్ చేసుకోండి, ఓకేనా. సో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్ లైవ్ మార్కెట్లో. ఇప్పుడు మీకు లైవ్లో ఈ డేటా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చేంజ్ అవుతుంటుంది చూడండి, లైవ్లో చేంజ్ అవుతుంది ఇది. సో ఇక్కడ వాల్యూ ఏరియా హై అయిపోయింది, ఇక్కడ కూడా ఇక్కడ దాకా వెళ్ళింది. ఇక్కడ ఎందుకు కన్సాలిడేట్ అవుతుంది మీరు చూడండి, సెల్లర్స్ కనపడుతున్నారు, క్లియర్గా సెల్లర్స్ ఉన్నారు. వాల్యూ ఏరియా హై అయిపోయింది. వాల్యూ ఏరియా మనకు వాల్యూమ్స్ లేవు, అందుకే ఇక్కడ రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ వాల్యూమ్స్ ఒకవేళ అవి ఉంటే మనకు ఆటోమేటిక్గా అప్ ట్రెండ్ వెళ్తుంది. అందుకే ఇక్కడ మనకి వాల్యూమ్స్ అనేది లేదు కాబట్టి మనకి రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫిక్స్డ్ రేంజ్ అనేది మనం ఈరోజు పెట్టుకున్నాం. మీరు టైం ఫ్రేమ్ 15 మినిట్స్ సెట్ ఎనీ టైం ఫ్రేమ్లో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 15 మినిట్స్లో 8వ తారీఖు 15 మినిట్స్లో.
సో చూడండి 15 మినిట్స్లో చూడండి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ క్లియర్ వాల్యూమ్స్ ఈ లెవెల్ బ్రేక్ చేసింది ఒకసారి. ఓకేనా, అప్ ట్రెండ్ వాల్యూమ్స్ ఇక్కడ మనకి క్లియర్గా వాల్యూమ్స్ లేవు రెడ్, అందుకే ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ రివర్సల్ అవుతుంది, కన్సాలిడేట్ అవుతుంది. టైం ఫ్రేమ్ మీరు 1 అవర్ పెట్టుకుంటారా 30 మినిట్స్ దేంట్లో అయినా పనిచేస్తుంది. సో ఇక్కడ చూడండి 30 మినిట్స్ 1 అవర్ పెట్టుకుంటారా మీ ఇష్టం, మీరు ఎనీ టైం ఫ్రేమ్లో సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, 1 అవర్లో చూడండి క్లియర్గా బై వాల్యూమ్సే కనపడుతున్నాయి, ఎక్కడా నెగిటివ్ వాల్యూమ్స్ లేదు. ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత ఒక్కసారి అప్ ట్రెండ్ వెళ్ళి, ఎందుకంటే మనకి ఇక్కడెక్కడ రెడ్గా కనపడతలేదు కదా, అన్నీ బై వాల్యూమ్స్ కనపడుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక బెస్ట్ వీడియో. అర్థం కాకపోతే 1 సార్లు చూడండి. ఇది ఒక బెస్ట్, ఇంకొకటి లైవ్ ఇండికేటర్ చెప్పొచ్చు. మనం నిన్నటి వీడియోలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ మీద ఒక ఇండికేటర్, ఇది కూడా అదే ఫేస్లో ఇది వాల్యూమ్స్, లైవ్ వాల్యూమ్స్ మనకి చూపెడుతుంది. బయర్స్ ఎక్కడున్నారో సెల్లర్స్ ఎక్కడున్నారో మీకు అర్థమైంది అనుకుంటా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తూనే ఉంటాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అడ్వాన్స్, సో మనకి ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్లో ఇదొకటే అడ్వాన్స్ టూల్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది లేదు. ఈ అడ్వాన్స్ టూల్ అనేది మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఈ అడ్వాన్స్ టూల్తో కూడా మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఇక్కడ మీకు 2 టైప్స్ చెప్పానుగా, వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్ ఒకటి, విజిబుల్ రేంజ్ అంటే మనకి చార్టు తగ్గించుడు, ఫిక్స్డ్ అంటే మనం సెట్ చేసుకుంటాం ఈరోజు డేట్ నుంచి, అక్కడ ఎంట్రీ కా నుంచి మనకి ఈరోజు ట్రేడింగ్ అయ్యే టైం వరకు మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా ఆర్ విజిబుల్ రేంజ్ అంటే మనకి చార్ట్ ఎంత ఉందో ఆ లెవెల్లో మనకి మొత్తం ఈ చార్ట్లో ఇదంతా కనపడుతుందిగా, ఈ ఎంటైర్ చార్ట్లో ఏం కనపడుతుందో దానికి అన్నిటికీ సెట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, మీరు లైవ్లో యాడ్ చేసుకుంటే కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత లైవ్లో ట్రై చేయండి. ఇక్కడ మీకు డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఇవన్నీ. సో ఇవన్నీ యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి కొద్ది రోజులు. పేపర్ ట్రేడ్, ఎందుకంటే ట్రేటర్ పేపర్ ట్రేడ్ ఆప్షన్ అనేది ఉంది, ప్రాక్టీస్ చేయొచ్చు. లైవ్లో కాకుండా పేపర్ ట్రేడ్లో కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఈ స్టడీస్ మీకు యాడ్ చేసుకోవాలంటే చెప్పాను కదా, డెల్టా ఎక్స్చేంజ్లో మీకు అకౌంట్ ఉండాలి. అకౌంట్ లేని వాళ్ళు ఉంటే అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ట్రేట్రాన్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ స్ట్రాటజీస్ ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.